కర్ణాటకలో సంచలన ఘటన వెలుగు చూసింది. NH45 వెంట ఒక పొలంలో కాలిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి పెట్రోల్ పోసి కాల్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతులు చిత్రదుర్గ జిల్లా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షితగా గుర్తించారు. వర్షిత వయసు 19 ఏళ్ళు. ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ BA సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ యువతి. ఆగస్టు 14న హాస్టల్ నుంచి వెళ్లి అదృశ్యమైంది. వర్షిత మృతిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో వర్షిత మాజీ లవర్ చేతన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం ఒక కేసు కొలిక్కొస్తుందంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూద్దాం ఒకసారి. చిత్రదుర్గ జిల్లా హరియారు తాలూకా కోవేరహట్ గ్రామానికి చెందినటువంటి వర్షిత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళల డిగ్రీ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలుస్తుంది. డిగ్రీ కళాశాలలో BA డిగ్రీ చదువుతూ అక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటుంది. అయితే వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమెను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్ళిపోయారు. అయితే సడన్గా వర్షం పడడంతో దహనం అవుతున్నటువంటి ఆమె బాడీ ఒక్కసారిగా మంట చల్లారిపోయింది. గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆమె బాడీ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వర్షిత ఒక క్లోజ్ ఫ్రెండ్ని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వర్షితకు జరిగినటువంటి ఈ అన్యాయం పట్ల నిరసిస్తూ వర్షితకు న్యాయం చేయాలంటూ మొత్తం కర్ణాటక వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్లెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షితకు న్యాయం జరగాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయితే ప్రాపర్గా క్లారిటీ వస్తుంది. ఒకవేళ అత్యాచారం కనుక జరిగితే ఎవరు చేశారు అనే దానికి సంబంధించి ఈజీగా క్లారిటీ వస్తుంది అంటూ కూడా అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అసలు కర్ణాటకలో ఈ మొత్తం ఎలా జరుగుతుంది, విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో ఈ ధర్నాలన్నీ ఎలా జరుగుతున్నాయి, నిరసన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం, లైవ్లో చూద్దాం ఒకసారి. ನನ್ನ ಮಗಳು ಓದ್ಲಿ ಅಂತ ಬಿಟ್ಟಿದ್ಕೆ ನನ್ನ ಮಗಳನ್ನೇ ಕಳ್ಕೊಂಡಲ್ ಸರ್. ನನ್ನ ಮಗಳು ಓದ್ಲಿ ಅಂತ ಬಿಟ್ಟಿದ್ಕೆ ನನ್ನ ಮಗಳನ್ನೇ ಕಳ್ಕೊಂಡಲ್ ಸರ್. ನನ್ನ ಮಗಳು ಓದ್ಲಿ ಅಂತ ಬಿಟ್ಟಿದ್ಕೆ ನನ್ನ ಮಗಳನ್ನೇ ಕಳ್ಕೊಂಡಲ್ ಸರ್. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయానికి సంబంధించి ఆ యువతికి న్యాయం జరగాలి, అంత దారుణానికి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ విద్యార్థులు రోడ్లెక్కారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, ఈ ఘటనకు సంబంధించి మరి తాజా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం గురించి పెద్ద ఉద్యమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది విద్యార్థులందరూ. పోలీసులు ఏమంటున్నారు? రైట్, కర్ణాటకలోని డిగ్రీ విద్యార్థిని అయినటువంటి వర్షిత మృతి అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు దీనిపైన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు విద్యాశాఖ పైన డౌన్ టౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఎక్కడికక్కడికి బంద్లు కూడా పిలుపునిస్తున్నారు. చాలా కాలేజీలు కావచ్చు, పాఠశాలలు బంద్లకు పిలుపునిస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామంటూ కూడా ఇప్పుడైతే న్యాయ పోరాటం కోసం వాళ్ళు ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వర్షిత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న తను ఒకవైపు NH నేషనల్ హైవే 48 దగ్గర కాలిపోయినటువంటి మృతదేహం అనేది లభ్యమైంది. ఒకవైపు దీన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిర్వహించారు. తను ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నది. తన చేతుకున్నటువంటి టాటూ ద్వారా వర్షితగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా చిన్నించుకోలేకపోతున్నారు. ఎవరు చేశారు ఏంటని కూడా. ప్రధానంగా అత్యాచారం చేసి అనంతరం తన మృతదేహం కూడా లభ్యం కాకుండా పెట్రోల్ పోసి చేద్దామని అటు దుండగులు ప్రయత్నించారు. అందులో భాగంగా ఒకవైపు అత్యాచారం అనంతరం తన ఒంటిపైన పెట్రోల్ పోసి కాల్చే సమయంలోనే అక్కడ వర్షం అనేది వచ్చింది. వర్షం రావడంతో బాడీ అనేది పూర్తిగా కాలిపోలేదు. దీంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు.
దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే రెగ్యులర్ చెకప్ లో భాగంగా అక్కడ చెక్ చేసిన అనంతరం మృతదేహం లభించింది. ఆ పోస్ట్ మార్టం లో ఈ మ్యాటర్ మొత్తం కూడా బయటకొచ్చింది. తన చేతికున్నటువంటి టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో ఇప్పటికే తను ఒక అబ్బాయితోని తన స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇంకెవరైనా కాలేజ్ లో ఏమైనా ఉన్నదా, మహిళా కాలేజ్ అని కూడా తెలిసింది. సో మహిళా కాలేజ్ లో కోఎడ్ అయినా వేరే వాళ్ళని అనుమానించడానికి స్కోప్ ఉంది. కానీ అది మహిళా కాలేజ్ కావడంతో వేరే వాళ్ళ కాలేజ్ నుంచి కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఖచ్చితంగా ఈ బయట వాళ్ళ ప్రమేయం ఉంటుంది అంటూ కూడా ప్రశ్న అయితే పోలీసులు చేస్తున్నారు. ఇంకోవైపు చేతన్ అనే అబ్బాయితోనే ఇప్పుడు వర్షిత చాలా సన్నిహితంగా ఉండేదని కూడా తెలిసింది. ఆ అబ్బాయిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదేమన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారా లేకుంటే ఇండివిజువల్ గా జరిగిందని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మార్టం ఆధారంగా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు అత్యాచారం కూడా జరిగినట్లయితే ఇప్పటికే గుర్తించారు. సో దీనిపైన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడికి కూడా డౌన్ అంటూ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చేతన మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేశారు. కానీ ఒకరే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, ఎంతమంది ఇందులో ఉన్నారంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ పూర్తి విచారణ పూర్తయ్యాక మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు అటు తల్లిదండ్రులు దీనికి కారకులు ఎవరో వాళ్ళకు ఉరిశిక్ష చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఎక్కడైతే విద్యాశాఖ ఉంటుందో విద్యాశాఖకు సంబంధించినటువంటి దగ్గర ఇప్పటికే ధర్నా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ అటు కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, తీవ్రంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన ఈ విధంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి తనకు ఆ విధంగా అనుమానాస్పద మృతిలో ఉంటే అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే మండిపడుతున్నారు. చాలా చోట్ల కూడా అక్కడ స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేసి ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ఇష్యూ అనేది ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీనిపైన విద్యాశాఖ ఖచ్చితంగా స్పందించాలి. దీనికి విద్యాశాఖనే జవాబు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. న్యాయం జరిగే వరకు మేము పోరాడతామంటూ కూడా అటు కుటుంబ సభ్యులకు అయితే వాళ్ళు హామీనిచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తన ఒంటిపైన ఉన్న తన సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం అయితే దీన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తన స్నేహితులైనటువంటి కాలేజీలో దగ్గర ఫ్రెండ్స్ కూడా వాళ్ళు విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఈ అంశం పెద్ద సంచలనంగా మారింది. ఆ యువతికి న్యాయం చేయాలి. అంత దారుణంగా ఆ యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. అయితే ఎవరు చేశారు అనేది పూర్తిగా తెలియడం లేదు. ఆ యువతికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తిని ఇప్పటికీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది కొన్ని అనుమానాలతో. ఆ యువతిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటిస్తే ఒక్కసారిగా వర్షం పడడంతో సగం కాలిపోయిన ఆ శరీరం అలాగే ఉండిపోయింది. అయితే ఆ యువతి శరీరం మీద ఉన్నటువంటి ఒక టాటూ కారణంగా, ఒక పచ్చబొట్టు కారణంగా ఆ యువతిని గుర్తించారు. ఈ నేపథ్యంలో వర్షితకు న్యాయం జరగాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, నిరసన వ్యక్తమవుతుంది. వీలైనంత త్వరగా ఈ కేసును మేము ఛేదిస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. కఠిన శిక్ష వేస్తాం ఖచ్చితంగా అంటూ కూడా చెప్తున్నారు పోలీసులు. ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಒಂದು ಎಲ್ಲ ಪ್ರಕರಣಗಳು ಅತಿ ಹೆಚ್ಚು ಆಗ್ತಾ ಇರೋದಕ್ಕೆ ಹೊಣೆಗಾರರು ಯಾರಾಗಿದ್ದಾರೆ?